భారతీయ సంప్రదాయాల్లో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది. భారతీయులు ఆవుని తల్లితో సమానంగా పూజిస్తారు. వేదములలో గో అనే శబ్దం 1331 సార్లు వస్తుంది. గోవు అనేక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది కనుక గోవును కామధేనువు అని పిలుస్తారు. కృష్ణుడు తన మురళీగానముతో గోవులను పరవశింపచేసి గోపాలుడు అనే బిరుదును పొందెను. అప్పుడు కృష్ణుడు త్రిసంధ్యలలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గో మహత్యం పఠిస్తే సకల పాపములు పోవును. సహస్రగుళ్లలో దీపారాధన చేసిన ఫలితము, 100 గోవులు దానం చేసిన ఫలితం వస్తుంది. యమబాధలు పడరు, యమకింకరులు చూడబోరు అని కృష్ణ భగవానుడు తెలియచేశారు. గోసేవ చేస్తే 100 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది అంటారు. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి 3 తరాల పితృదేవతలు తరించెదరు. గోవులో సర్వదేవతలు కొలువై ఉంటారు. గోవు పాదము పితృదేవతలు, పిక్కలు పిడుగంటలు, అడుగులు ఆకాశగంగలు, ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు, కర్రి కర్రేనుగు, పొదుగు పుండరీకాక్ష, సన్నుకట్టు సప్త సాగరాలు, గోవుమయం శ్రీలక్ష్మి, పాలు పంచామృతాలు, తోక 90 కోటి ఋషులు, బొడ్డు పొన్న పువ్వు, కడుపు కైలాసం, కొమ్ములు కోటి గుళ్ళు, మొగము దెష్ట, వెన్ను యమధర్మరాజు, ముక్కు సిరి, కళ్ళు కలువరేకులు, చెవులు శంఖనాదం, నాలుక నారాయణ స్వరూపం, దంతములు దేవతలు, పళ్ళు పరమేశ్వరి, నోరు లోకనిధి. ఈ విధంగా సర్వదేవతలు గోవులో కొలువై ఉంటారు. అందుకే మనం గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది అంటారు. గోవు ఎప్పుడూ పూజనీయమైంది. ఒక గోవు అలా వెళ్ళిపోతుంటే మీరు అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీరు అరటి పండు తీసుకొచ్చి గోవుకి తినిపించి వెళ్ళిపోయారనుకోండి, 33 కోట్ల మంది దేవతలు ప్రీతి చెందిపోతారండి. ఆవు చాలా గొప్పది అని పడుకుంటే చాలు, దేవతలందరూ సంతోషిస్తారు. మళ్ళీ నిద్ర లేచే ముందు గోవుల్ని ఒక్కసారి స్మరించి నిద్ర లేస్తే చాలు, ఆ రోజు మంగళప్రదంగా ఉంటుంది. తుల్యనామాని దేయాని త్రీని తుల్య ఫలాని చ సర్వకామ ఫలానిహ. గోవు యొక్క సేవ చేస్తే, గోవుకి ప్రదక్షిణం చేస్తే, గోవుకి గ్రాసం పెడితే, గోశాల ఉన్న చోట నిద్రపోతే అటువంటి దాని వలన సమస్తమైనటువంటి ఈప్సితములు సిద్ధిస్తాయి. అంటే ధార్మికమైనటువంటి అవసరాలు ఏ ఉన్నాయో ఆ అవసరాలు తీరక బాధపడుతున్న వాళ్ళు గోసేవ చేసి పొందుతారు.